బంగ్లాదేశ్లో ఓ పక్కన సైనిక తిరుగుబాటు దిశగా కథ ప్రారంభమైంది. అది పొద్దునే మాట్లాడుకున్నాం. అదేంటో నరేంద్ర మోడీ శత్రువులకి కష్టాలు వాటంతటా అయ్యే వచ్చేస్తుంటాయి. అధర్మంతో ప్రవర్తించేవాడు ధర్మం పట్ల జాగరూకతతో ఉండేవాడితో కొట్లాడితే ఎదురయ్యేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ధర్మపరమైన అంశమేమో తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి ఇంటి మీదన దాడులు చేశారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ. అతని పేరు జియా ఉల్ హసన్ మంత్రి. అతని ఇంటి మీద దాడి చేశారు. అతను ఏకంగా ఆ దేశం అంటే సింధు ప్రావిన్స్ అంటే మనకి రాష్ట్రం ఎట్లాగో వాళ్ళకి ఆ ప్రావిన్స్ హోంమంత్రి ఇంటి మీదనే దాడి చేశారు. సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు చేసి అక్కడ అన్ని తగలబెట్టారు. పోలీస్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ పోస్ట్ నుంచి అన్నింటినీ. విషయం ఏంటంటే ఏం జరుగుతుందంటే మనం చేసిన ఒక చిలిపి పని కాదు, చాలా జాగ్రత్త అయిన తెలివైన పని ఇప్పుడు పాకిస్తాన్ అతలాకుతలం చేస్తుంది. ఏంటంటే సింధు జలాల ఒప్పందం రద్దు చేయటం, దాంతో జీలం చెనాబ్ నదుల నుంచి వెళ్ళే వాటర్ ఆగిపోయింది. వాస్తవంగా ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక పాలకుల నుండి రాజకీయ నాయకుల్లో 3 వంతుల మంది పంజాబ్లో ఉంటారు. పంజాబ్ ఆరిజిన్ వాళ్ళే అక్కడ ఆ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు. సింధు ప్రాంతం 2వ స్థానంలో ఉంటుంది. అంటే సింధు ప్రాంతంలో కూడా మిగతా నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు. అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే మిగతా దేశం అంతా కూడా మిగతా నార్మల్గా ఉండేటటువంటి ఏదన్నా అంటే వాటి పట్ల నిర్లక్ష్యం వివక్ష ఉంటుంది. ఈ 2 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతూ ఉంటాయి. 100 రూపాయలు ఆ దేశానికి వెళ్ళిందంటే 60 రూపాయలు పంజాబ్కి ఖర్చు పెడితే 30 రూపాయలు సింధుకు ఖర్చు పెడితే 10 రూపాయలే మిగతా దేశం అంతా ఖర్చు పెడతారు. అందుకే మిగతాదంతా అడుక్కు తింటా ఉంటే ఈ 2 చోట్ల కాస్త సౌభాగ్యంగా కనబడేటట్టు. ఇప్పుడు పంజాబ్ ఎండిపోయి అక్కడ రైతులు ఉద్యమిస్తున్నారు. ప్లస్ అక్కడ వాళ్ళకి తాగునీటికి కూడా కటకట ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా నీళ్ళు ఆపుతామంటున్నారు. అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సరే, అది ఇంకా కాలేదు. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే మొన్న పంటలు పండిన దాంట్లో ఎక్కువగా సింధు ప్రాంతంలో పండినాయి. ఈ సింధు ప్రాంతానికి సంబంధించిన ఆహార ధాన్యాలు పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఏడాదికి రిజర్వ్డ్గా పెట్టుకోవడానికి. అదే సందర్భంలో సింధులో ఉన్నటువంటి వాటర్ని, సింధుకి సంబంధించిన వాటర్ని ఇటు పంజాబ్కి మళ్ళిస్తున్నారట. ఈ మళ్ళింపుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకించేటటువంటి ఆ కాలువలకి వదిలేదాన్ని ఆపేయమని. పంజాబ్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందని మన నీళ్ళు ఆపితే మన ఏరియా పరిస్థితి ఏంటన్నది. బట్ ప్రధానమంత్రి, సైన్యాధికారి వీళ్ళందరూ పంజాబ్ వాళ్ళు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు తీసుకునేదాన్ని మనం ఆపలేము అన్నందుకు గాను ఈ మంత్రిని చావచేత కొట్టే ప్రయత్నం చేశారు. చివరికి మంత్రి తుపాకీతో కాల్పులు జరిపి గాల్లోకి తనను తాను కాపాడుకోగలిగాడు. ఇది పంజాబ్లో పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో తాజాగా జరిగిన ఘర్షణ.